జాములు చాలా తెచ్చిన అసలు కొన్ని కాదు. నీకు గులాబ్ జాములు ఇష్టం అన్నావు, అందుకు గులాబ్ జాములు తెచ్చిన. జిలేబీలు దొరకలా. తినండి అందరు తెంపుకొని, ముక్కలు ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. వాళ్ళు తినరా గులాబ్ జాములు? మా అమ్మకి పళ్ళు సుయి అంటాయి. మా అమ్మ నువ్వే ఎందుకు? మా అమ్మ నేను తిన్ను నిజంగా. మా అమ్మకి ఒకటి నీకు ఒకటి తెచ్చిన. ఆమె తిందు. పళ్ళు ఆమెకి పుచ్చిపోయినాయి. ఎవరు తినరా? ఆవిడ అడుగు అడుగు అంటే ఆవిడ టాబ్లెట్ వేసుకునేది ఉంది ఇప్పుడు. తినదు అంటే అది అడుగు, నువ్వే అడుగు. ఆవిడ స్వీట్ తినదమ్మా. అమ్మా ఇదిగో టాబ్లెట్, ఇదిగో ఇదంటే వేసుకో. ఇదిగో ఇది ఒకటే వేసుకో, ఒకటి పొద్దుటికి. ఇప్పుడు ఒకటి వేసుకో. ఎట్టంది గులాబ్ జామున్? స్పూన్ లేదా? ఇది పట్టుకో. అయ్యో ఇది పట్టుకున్నా. ఎవరు పట్టుకునేది? నువ్వు పట్టుకో. ఇది పట్టుకో. ఇది పట్టుకుంటా. ఇది దాంట్లో పొయ్యాలి. పట్టుకో. ప్యాంట్ కూడా నాకుంటుంది. ఇలా పొయ్యి. ఇప్పుడేంటి ఇలా కవర్లో ఎందుకు పెట్టాడు? బాక్స్లో ఇవ్వాలి కానీ. బాక్స్లోనే ఇచ్చింది. అసలు నీకు గులాబ్ జామ్ దొరికిందంటే గ్రేట్ ఏడా. అది నువ్వు గులాబ్ జామ్ అంటున్నందుకు నేను తెచ్చిన. ఒకటి తెచ్చాడు చూడండి గులాబ్ జామ్ అంటే. ఒకటేంది, రెండు తెచ్చినాగా. ఆ రెండు నీకే తిను, ఒక్కదానికే తిను. ఎవరు తినేవాడు లేరు కానీ. నాకు తెలియదా ఎవరు ఏం తింటారని? ఆమె స్వీట్ తినదు, పాయసమే తినదు. పాయసమే తినదు. ఒకరోజు పర్లేదు కాదు, పాయసమే తినదు. పాయసం, పరవాణం అయ్యే తినదు. అబ్బా జువ్వు అంటున్నాయి పళ్ళు అంటది. అది పొద్దుటికి తిను, ఇది ఇప్పుడు తిను. నాకు వద్దమ్మా. ఎందుకు తినాలనిపించింది గులాబ్ జామున్? అడిగాను. ఎంత ఒకటి? ఒక్కటి 30 రూపాయలు. కూర్చోండి తినండి. ఒక్కటి 50 రూపాయలు. మీరు ఇలా కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. మీరు చెప్తాను. టాబ్లెట్ వేసుకొని అమ్మ నువ్వు మాట్లాడి తిన్నేమో ఒకటి పర్వాలేదు. తినదామంటే నువ్వు తింటావు స్వీట్లు, వాళ్ళు తినరు. నువ్వు మాట్లాడి ఒకటి తింటారు. ఆమె హోమ్లీ ఫుడ్ తింటది. చాలా గొప్పగా వేసేసారు, చిన్న చిన్న వేసారు. కనకమ్మ అంత పెద్ద గులాబ్ జామున్ ఉంటే చిన్న చిన్నవి అంటవా? అసలు ఇక్కడ దొరకడమే గొప్ప విషయం అంటే మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? హైదరాబాద్ అనుకున్నావా? ఇది షాపులన్నీ మూసేసి రాడా, అది దొరికింది. ఇంకా కింద ఎలా పడుకుంటున్నావు అలాగే పడుకో. నేను ఇక్కడ పడుకుంటా అమ్మా, నీ దగ్గర దయ్యాలు వస్తాను. అమ్మ బాగా రాత్రిగా 9ంటికి పడుకుంటే పొద్దున 7ంటికి వేసా. రూమ్ బాగుందిగా, చల్లగా, కూల్గా. నువ్వు వద్దంటే ఆవిడ వద్దంటున్నా. తినదంటే ఆవిడ ఆమెకి పళ్ళు కూర్చుని చెప్పట్లేదా, వినిపించట్లేదా? ఆవిడ స్వీట్లు గీట్లు తినదు. కొద్దిగా పెరుగన్నం ఉండే చాలా ఆవిడకి. అదేం కాయ అంటావు కనుకమ్మా? బాగుందా? మొత్తం మింగేసిన కనుకమ్మా, గుట్ట 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 గుట్ట. నాకు వద్దమ్మా, వద్దమ్మా నాకు. అటాడికి అది తీసపోతాను, పడే బయట కడిగి దాచి పెట్టుకో బ్యాగ్లో. అదేం చెప్తాలేమో నాకు తెలుసుగా. బయట పడి కనుకమ్మా. గులాబ్ జామున్ కోరిక తిరిగిందా? దయ్యాలు ఉన్నోళ్ళు తింటారు అంట. నిజమా మాట? మంచి కాడ ఉంది, పట్టుకోపో.
ఇంకా గిన్నెలో ముట్టించుకొచ్చేసాను. అదే అందుకే ఆడున్నాయి నీళ్ళు లేదు పోసుకొని తాగు. చెమ్ము ఉందిగా, చెమ్ము కడుక్కో. ఆడ ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయిగా. ఆహా, ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయిగా, చెమ్ము కడుక్కొని తాగు అంటున్నా. వెళ్ళిపోయింది అదేమో. ఏమన్నది? నాటకం ఆడుకో. నాకు గులాబ్ జామ్ తినాలని ఉన్నా, తిన్నాను అంతే. కొంచెం 4 మాటలు చెప్పా దయ్యం గురించి. నేను చెప్పను. నాకు తెలియదు. కొంచెం చెప్పులే అమ్మ దయ్యం గురించి. ఏమేమన్నది? ఏం చెప్పింది దయ్యం? నాకు ఏమీ చెప్పలేదు. లక్ష్మమ్మ బాగుంటుంది అన్నదే. రేపు అప్పుడైనా నేను ఇష్టం ఎప్పుడంటే అప్పుడే. రేపు 28 అంటే మరి మరి ఎన్నింటికి ఉందో ట్రైన్ చూడు. ట్రైన్ ఏముంది, ఎప్పుడైనా దొరుకుతుంది. గుడ్ నైట్. అప్పుడే పండుకుంటున్నావు కనకమ్మ? పోయి ఇదిగోండి కనకమ్మ బెడ్రూమ్. ఇది 2 రోజులు ఇదే కనకమ్మ బెడ్రూమ్. మళ్ళీ వచ్చింది బయటికి చూడండి నడుచుకుంటా. మంచి ఫ్యాన్. అందుకే ఎలా పడుకుంటున్నామంటే ఏంటో అనుకున్నాను నేను. ఒక దోమ కుట్టదు ఆ రూమ్లో, కాబట్టి దయ్యాలు ఉంటాయి అంతే. దెయ్యాలు ఉండి నన్ను ఏం పీకో. నేను పీకుతే జాగ్రత్త. ఏసీలా ఉంటుంది ఆ రూమ్, చల్లగా. చల్లగా అది కూలరు. పైనుంచి నీళ్లు పడతా ఉంటాయి, వర్షపు నీరు సన్నగా. చూపించానా? వాళ్ళు ఉంటే ఎంత యాక్టింగ్ అన్నా చేస్తావు. చూపిస్తాపా. ఇవ్వండి కనకమ్మ బెడ్రూమ్ ఇది. ఈ అడిటికే రోజు నా బెడ్రూమ్ ఇది. కానీ కనకమ్మ ఏం చేసింది, దొంగతనం చేసింది నా బెడ్రూమ్ని. నన్నేమో కింద పడేసింది ఆడ. ఏమేమో బెడ్రూమ్ మంచం గుంజుకుంది నాకు. ఏం చేస్తామండి, ఏం చేయలేదు. ఏం పెట్టింది? ఆవకాయ మామిడికాయ కాదు అది. అమ్మ టమాటా పచ్చడి పెట్టిందిగా నీకు. పెట్టిందిగా నీకు. మరి కళ్ళు ఎప్పుడు దాని మీద ఉన్నాయా? దిష్టి తగిలేనమ్మా. పొద్దున అయితే లేక నువ్వు లెగిసే లోపల. కానీ గుడ్ నైట్ కనకమ్మా. గుడ్ నైట్. నా చార్జర్ వెళ్ళిపోతా నేను. తీసుకో. అది వాటి పక్కన చూడు. అటు అది ఇంటి కింద ఉంటుంది చూడు. నేను చూడను. ఏంటి నాటకం ఆడుతున్నావా? నా చార్జర్ అమ్మ పోతా. ఏది? ఆడనే ఉండాలిగా. ఆడిపోయింది. అక్కడే ఉంటుంది ఇక్కడ. అయ్యో అదిగో ఆడుంది. గుడ్ నైట్ కనకమ్మ. డోర్ పెట్టుకో, గడి పెట్టుకో. పెట్టుకో. ఏం కాదు, ఏం కాదులే అమ్మా. ఏం కాదు, పడుకో. ఎందుకు భయం? భలే ఉన్నాం. బడేలు మన గుద్దుతా ఎందుకు? వేసుకో, ఏం కాదు. కానీ కలిపేసుకొని పడుకో ప్రశాంతంగా. గుడ్ నైట్ కనకమ్మ. బాయ్, టాటా. దయాలతో ఎంజాయ్ చేయి. అమ్మా, నీ ఒంట్లో ఇంత పెద్ద దయ్యం ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియదు. అమ్మో కనకమ్మో. అమ్మో, లైట్ తీసేసినాక నాకొద్దమ్మా. నిజంగా నాకేమొద్దు. నాకు ఆల్రెడీ అన్నం తిన్నా నేను. బాయ్ అమ్మా. గుడ్ నైట్.